హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై ఆయన రివ్యూ నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సంబంధించి మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే గత నెల 29, 30 తేదీల్లో అన్ని జిల్లాల్లో మంత్రులు, అధికారులు పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితా, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలను సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, అధికారులు అందించనున్నారు. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై ఆయన రివ్యూ నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రులు, సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఏదైతే 29, 30 తేదీలలో అన్ని జిల్లాల్లో ఇప్పటికే మంత్రులు పర్యటించారు. ప్రధానంగా రేపు జరిగేటువంటి రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సంబంధించి సీఎం మంత్రులతో చర్చిస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక పథకాలు కావచ్చు, వాటి గ్రౌండింగ్ సంబంధించిన వాటి పైన ఇన్ఛార్జ్ మంత్రులకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మంత్రులంతా కూడా పర్యటించారు. కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు కూడా రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ సీఎం దగ్గర ఇప్పుడు ఉంటున్నారు. దీన్ని బట్టి అయితే ప్రధానంగా ఇప్పటి వరకు చేపట్టిన పథకాలకు సంబంధించినటువంటి సమీక్ష కావచ్చు, భవిష్యత్తులో అయితే ముందుకు తీసుకెళ్లే పథకాలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి సమావేశాన్ని అయితే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. 4:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ అశోక్.